పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువా నీకు వందనములు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి నీ స్వరం వినటకు మాకు నీ కృపనిచ్చి ఉన్నావు. నీ సిలువ ధ్యానం చేస్తూ ఉండగా సిలువను గూర్చినటువంటి ప్రభా వార్తను మేము ఆలోచన చేస్తూ ఉండగా నీ జ్ఞానమును బట్టి నీ ఆత్మను బట్టి మాకు నేర్పించమని మేము మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరట తండ్రిని వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. Amen. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది బ్రీఫ్ మెడిటేషన్ అగైన్. నిన్న మనం చాలా అంటే వాక్యాన్ని సిలువ గురించినటువంటి ధ్యానంలోకి వచ్చాం. క్రాస్ ఇస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్ రెవల్యూషన్. సిలువ దేవుని యొక్క ప్రత్యక్షతకు ఒక ప్రాముఖ్యమైన సువార్తగా నిలిచి ఉందని మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మొదటి భాగంలో సిలువ సెల్ఫ్ డినాయల్ చూపిస్తుందని, తను తాను ఉపేక్షించుకోవడం చూపిస్తుందని మనం గమనించినాం. అనగా మన పర్సనల్ డిజైర్స్ను, అంబిషన్స్ను, మన కంఫర్ట్స్ను అన్నిటిని విడిచిపెట్టి విధేయతతో సాత్వికముతో ప్రభువును వెంబడించాలనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా సిలువను చాలాసార్లు దాదాపుగా ఒక 14 విధానాలలో మనం దాన్ని గమనించినాం. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు వర్క్. ఆయన అడుగుజాడలలో నడవడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక పిలుపు అని దాన్ని మనం చూస్తుంటున్నాం. అదే ఈజ్ ఆల్సో క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ షేమ్ అండ్ సఫరింగ్. అవమానకరమైనటువంటి మరణానికి సూచనగా ఆ శిలువ మరణం, ఆ కొయ్యపై మరణం కాళ్ళు భూమికి ఆనకుండా ఆయనను అవమానపరిచి ఘోరమైనటువంటి ఒక క్రిమినల్ గా ఆయన సిలువ వేసినటువంటి వికేరియస్ సఫరింగ్ సూచనగా మనం చూసాం. అదేవిధంగా క్రాస్ ఇస్ అ సింబల్ ఆఫ్ రీకన్సిలియేషన్. దేవునితో కూడా సమాధానపరచబడుటకు అదొక ముంగుర్తిగా మన ముందు ఉంచబడిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా క్రాస్ ఇస్ అ సింబల్ ఆఫ్ అబాలిష్మెంట్ ఆఫ్ ఓల్డ్ ఆర్డినెన్స్. పాత నిబంధనలు అనగా పాత ఆజ్ఞలన్నిటినీ ఆయన తీసి కొత్త ఆజ్ఞలు మనకు ఇచ్చి ఒక నూతన జీవితాన్ని మనకు నూతన అనుభవాన్ని దేవునితో ఉండగలిగే జీవితాన్ని ఇచ్చినట్టు మనం చూసాం. క్రాస్ ఈజ్ ఆల్సో సింబల్ ఆఫ్ పవర్ టు సేవ్. రక్షణార్థమైనటువంటి ఆ క్రియారూపమునకు దేవుని యొక్క శక్తిగా సిలువ మార్చబడిందని రోమా 1:16 చూస్తాం. నిజమే, క్రాస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఇన్విటేషన్ టు కమ్ టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారు నా యొద్దకు రండని యేసు యొద్దకు అది మహా ఆహ్వానంగా మనం దాన్ని చూసాం. ఇది ఆల్సో క్రాస్ రివీల్స్ ది మానవుని యొక్క తను రక్షించుకోవడానికి చేతగాని యొక్క తన స్వభావాన్ని సిలువ పట్టబయలు చేసినట్లుగా మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, క్రాస్ లాస్ట్కి ఏమన్నామంటే క్రాస్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ టు ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము ద్వారా, ఆయన వాక్కు ద్వారా ఇట్ హస్ బికమ్ అన్ ఆల్టర్, ఒక గద్దెగా మార్చబడి దేవుని రక్షణ కార్యమును కలిగించుటకు సిలువే ఒక ప్రాముఖ్యమైన గద్దెగా ఆల్టర్గా మార్చబడిందని మనము నిన్నటి దినమున జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఒక కొత్త ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి అందరూ సంఖ్యాకాండము 21వ అధ్యాయం 21వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. నేను చదువుతుంటాను చూడండి. ఇశ్రాయేలీయులు ఆతీరీయుల మార్గమును వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కానానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినడలా మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలన చేసేదమన్నది. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. ఇక్కడికి వెళ్ళి చూడండి. వారు ఏదేము దేశమును చుట్టుముట్టి పోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గము సాగినప్పుడు మార్గయాసము చేత ప్రజలు ప్రాణము సొమ్మసిల్లెను. దే ఆర్ టైర్డ్ ఆఫ్ దిస్ వాకింగ్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు గో త్రూ ద రెడ్ సీ. వారి ప్రాణములు సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకు విరుద్ధముగా మాట్లాడిరి. బాగా గమనించండి. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరుద్ధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని వెతికి రప్పించితిరి.
ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చనిసారము లేని అన్నం అంటే మన్నా, చనిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి అంటే పాపం చేసి దేవుని విరుద్ధంగా మాట్లాడి దేవుని అవమానపరిచినందుకు అందుకు యెహోవా ప్రజలలోనికి కరములైన సర్పము పంపెను. తాపకరమైన సర్పం. ఈ తాపకరమైన సర్పం అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ అ ఫెయిరీ, అంటే చాలా ఉగ్రత కలిగి కోపంగా పాపం బుస్సున లేచేదనమాట. ఫెయిరీ అంటే చాలా రౌద్రం కలిగినటువంటిది, త్వరగా కలవడానికి లేచి ఉరికొచ్చేటటువంటిది. ఆ యొక్క ఆ, ఫెయిరీ పామును. ఇంకోటి ఏంటంటే అది కలిసినప్పుడు భయంకరమైన శరీరంలో హీట్ అనేది వస్తుందట. ఆ పాము కలిసినప్పుడు భయంకరమైన హీట్, భయంకరమైన వాపు శరీరంలో, ఒకలాంటి బిటర్నెస్ అంటే నోరంతా చేదుగా మారిపోయి శరీరం అంతా వేడెక్కి శరీరం అంతా వాపు వచ్చి దాహముతో, భయంకరమైన దాహముతో చచ్చిపోతారు ప్రజలు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విరుద్ధముగా మమ్మల్ని చావడానికి తీసుకుని వచ్చినావా అని గొనిగి సనిగి దేవునికి విరుద్ధముగా పాపము చేసినప్పుడు, అంతకుముందేమో యుద్ధం చేసినప్పుడు అడిగారు, అయ్యా మేము వీళ్ళు కానానీయులకు యుద్ధం చేస్తున్నాం, మాకు సాయం చేయమని. సాయం చేస్తే జయించారు. జయించిన తర్వాత వారు వెళ్ళి దే హావ్ టు గో టు ద కానాన్. పోతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో పోతున్న ఎర్ర సముద్రం మార్గం పోతున్నప్పుడు అక్కడ అంటే ఎర్ర సముద్రం మార్గం పోలే ఎర్ర సముద్రంలోకి, ఆ మార్గంలో గునిగి సనిగి ఏం సప్పిడి లేని ఈ అన్నం పెడుతున్నావు, మాకు దిక్కు లేవు నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావు అని గునిగుతుంటూ సనుగుతూ ఉంటే అప్పుడు దేవుడు కోపజ్ఞుడై, బికాస్ దే హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్, దేవుని విరుద్ధంగా పాపం చేశారు కనుక ఒక పామును తీసుకొచ్చాడు. ఆ పాము భయంకరమైన రౌద్రం కలిగేది, అది కుడితే శరీరం అంతా వేడెక్కిపోయి వాపుతో దాహముతో భయంకరమైనటువంటి చావు వారు చావడం జరిగింది. అక్కడ చూడండి ఏమంటాడు, 6వ వచనం, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించున్నట్లు ఆయనను వేడుకొని మరి. అప్పుడేం చేసిండ్రు, అందరూ సావడం మొదలు పెట్టారు. మొదటినేమో దేవునికి గురికి సనిగారు, దానికి ముందేమో యుద్ధం కోసం దేవుని అడిగారు, దేవుడేమో వాళ్ళని అప్పగించాడు. కానీ పోతూ పోతూ ఉంటే వారు సనిగి దేవుని అవమానపరిచి దూషించారు. దూషించినప్పుడు పాము ఒకటి భయంకరమైనటువంటి వేడి కలగజేసి నోరంతా చేదెక్కి వేడెక్కి వాపుతో భయంకరమైన దాహంతో చావడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రజలందరూ వచ్చి మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొని మరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు మోషేకి చెప్తున్నావు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము. ఆ పాములు అరుస్తున్నాయి కదా, నువ్వు ఒకటి తాపకరమైన ఒక మంచి ఫెయిరీ స్నేక్ ఒకటి చెయ్యి, అది వెండితోటి. బ్రేజన్ అని మాట వాడబడింది ఇంగ్లీష్లో. తెలుగులో వెండి అని ఇత్తడిని మాట్లాడారు, వెండి అని మాట్లాడారు. అంటే బ్రేజన్ అంటే వెండితో చేసిన ఒక పాము లేదా ఇత్తడితో చేసిన ఒక పాముని చేసి, ఎప్పుడైతే ఆ సర్పము చేసి ప్రతిమం చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కర్వబడిన ప్రతివాడును దాని వైపు తేరి చూచిన లేదా చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇక్కడ మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటుకు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దిస్ ఈజ్ ది ప్రజెన్స్ ఆఫ్ ద క్రాస్. దిస్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద క్రాస్. మొదట ప్రార్థించినప్పుడు యుద్ధం సాయం చేశాడు. తర్వాత ఆ ఎర్ర సముద్ర మార్గంలో వెళుతున్నప్పుడు గునిగి సనిగి దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవునికి ఉగ్రత, ఆ ఒక భయంకరమైన ఆ పాము వారిని కరవడం మొదలుపెట్టింది. బాగా గుర్తుపెట్టుకుని నేను చెప్పే మాటలు, పాము కరవడం మొదలుపెట్టింది. ఈ పాము దేనికి సూచన చూడండి, ఒక్కొక్క నేను చెప్పుకుంటూ వస్తాను. నౌ లెట్ us మూవ్.
21వ వచనం, పీపుల్ వర్ స్పాటింగ్ అగేన్స్ట్ గాడ్, దేవునికి విరుద్ధముగా మాట్లాడినప్పుడు, అనగా పాపము దీనికి సూచన. దేవునికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు, మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు భయంకరమైన ఆ పామును పంపించాడు. వాళ్ళు రిపెంటెన్స్ అండ్ ప్రేయర్తో అక్కడ వారు వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు. మోషే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మోషేకు దేవుని ఆజ్ఞ అంటే, నువ్వు ఒక కర్ర పాము, ఒక ఆ పామును చేసి, ఒక ఫెయిరీ బ్రాంజ్ పాము చేసి నువ్వు ఒక కర్రకు పెట్టమన్నాడు. ఎప్పుడైతే కరవబడిన వారు దానిని చూస్తారో వారు స్వస్థత పొందెదరు. ఇక్కడ ఫెయిరీ బ్రాంజ్ స్నేక్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ క్రైస్ట్. ఈ యొక్క ఇత్తడితో లేదా వెండితో చేయబడినటువంటి ఆ పాము యేసుక్రీస్తు. లోక పాపమును భారమును మోయిచున్నటువంటి మానవ సమస్త భారములు మోయిచున్న గొర్రెపిల్ల వలె వదకు తేబడిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతాను, చూడండి ఏమంటున్నాడు అక్కడ. అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మోసే ఆ పామును ఏ రీతిగా ఎత్తబడి కొయ్యకు ఉంచబడిను, ఆ రీతిగా అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగనే విశ్వసించు ప్రతి వాడును దాన్ని తేరి చూచినప్పుడు నశింపక ఆ మనుష్య కుమారుడు ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడ్డాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ద రైజ్డ్ వన్ ఈస్ నథింగ్ బట్ దట్ స్నేక్ ఈస్ నథింగ్ బట్, ఆ లేపబడినటువంటి ఆ బ్రోంజ్ పాము ఏదైతే ఉందో ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయనను ఎప్పుడైతే ప్రజలు చూశారో వారి పాపములు క్షమించబడి ఉన్నవి. A symbolic representation of presence of Christ in the journey of Israel. ఇజ్రాయేల్ ప్రయాణములో క్రీస్తు యొక్క ప్రత్యక్షత అక్కడ కనపరచబడుతుంది, ఆనవాళ్ళు అక్కడ కనపరచబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో we have to see the references properly చూడండి, ఎందుకంటే this will guide us. దొంగతనము చేయుటకును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను నేను వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెల మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టును. Here is we see a shepherd who is giving his life for the people and for his sheep. ఆ ఎత్తబడినటువంటి ఆ శిలువ ఆ క్రీస్తే తన గొర్రెలకు తన ప్రాణమును అప్పగించే దేవుడు. ఎందుకంటే వారు అడిగినప్పుడు వారిని క్షమించాడు, వారు అడిగినప్పుడు యుద్ధంలో సాయం చేశాడు, వారు గొనిగినప్పుడు శిక్షించాడు, మారు మనసు పొంది ప్రార్థించినప్పుడు వాళ్ళని రక్షించాడు. వండర్ఫుల్ పారాడాక్స్ చూడండి. నిజమే దేవుని బిడ్డలారా. ఆ సిలువ ఆ యొక్క పాము, కర్ర పాము ఏంటో తెలుసా? ఆ కర్ర పాము ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించే. యెషయా గ్రంథం 53 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దట్ బ్రోజన్ ఆ పాము ఏదైతే ఉందో ఒక క్రీస్తునకు నిదర్శనము. ఆ నిదర్శనము వారు దానిపై వారు దేనిపై చూడగా మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. He is bearing all our sins. మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద ఉంచబడెను. ఆ పాము మీద ఉంచబడను, ఆ బ్రోంజ్ పాము మీద సిలువ క్రీస్తు పడెను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగిను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎవ్రీథింగ్ ఈస్ రైడ్ అపాన్ దట్ స్నేక్. వీరి పాపములని ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు, వారి తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, వారి దోషములన్నీ ఆయన ఆ యొక్క పాము మీద మోపాడు. ఆ పామె, ఆ బ్రోంజ్ పామె సిలువ. ఆ సిలువే మన సమస్త పాపములను భరించి మానవునికి విడుదల కలుగ చేసినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనమందరము ఆ పాపంతో మునిగి ఉన్నప్పుడు, ఆయన మీద మోపబడినప్పుడు, ఆ స్థితిగతులలో మనమందరం ఆయన నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. He has been made sin for us. పాపం మెరుగని ఆయన మనందరి కొరకు పాపముగా మార్చబడి ఉన్నాడన్న సందేశాన్ని అక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, సర్వెంట్ వాస్ లిఫ్టెడ్ అప్ ఆన్ ద పోల్. ఆ పాము ఆ యొక్క ఒక చిన్న పోల్ స్తంభం మీద నిలబెట్టబడి ఉన్నది. అండ్ క్రైస్ట్ వాజ్ ఆల్సో లిఫ్టెడ్ ఆన్ ద క్రాస్. క్రైస్ట్ వాజ్ ఆల్సో లిఫ్టెడ్, దట్ ఈస్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన లేపబడి వేలాడబడుతున్న ఆ క్రీస్తు మన కొరకు పాపముగా మార్చబడి ఉన్నాడన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోరు. దే వర్ హీల్డ్ బై లుకింగ్ అట్ హిమ్. ఆయనను చూస్తూ తేరిపారి చూడగా వారికి స్వస్థత కలిగాను. భయంకరమైన వాపు దిగింది, భయంకరమైన చేదు శరీరం నుంచి వెళ్ళింది, భయంకరమైన వేడి వారి నుంచి వెళ్ళి ఆ తాపమంతా వారు విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, we should be able to see here by looking at that bronze snake there was healing in the people. By looking at the cross, the Jesus who is hanging on the cross, శిలువ మీద వేలాడుచున్న క్రీస్తును చూచడం వలన మనకు స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని, అదే యోహాను మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించుకొని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడుచు ఉన్నది. అనగా యెషయా 53:5-6 వచనాలలో చెప్పబడినది. నిజమే, మనము మన పాపములను వహించి, when you look at him, your sins are borne by God and Jesus Christ, నీకు విడుదల కలుగ చేసినట్లుగా జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, Israelites lived by looking at the brazen snake. అనగా they lived by looking at it. క్రీస్తును చూస్తూ జీవించారు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ బ్రతుకు. ఆ ఎత్తబడిన ఆ శిలువలో వేలాడుచున్న క్రీస్తును చూసి బ్రతుకు. అవుతా ఉంటే నేను I really enjoyed. Look at the cross, the presence of cross in the journey of Israelites. Without the cross, there is no Christian message. Without the cross, there is no resurrection. Without the cross, there is no Christian faith. అని చెప్పి సిలువ దేవుడు కాదు సుమి. సిలువ దేవుని రక్షణ కార్యానికి ఒక గుర్తు మాత్రమే. ఇది సింబల్ ఆఫ్ గాడ్స్ యాక్ట్. ఇట్స్ కాల్డ్ as క్రైస్ట్ ఈవెంట్. క్రీస్తు యొక్క సిలువ కార్యం అది. మానవుని పాపమును కొట్టివేయటకు ఆయన తాను అప్పగించుకొని మానవుని పాపముల నుండి జీవనంలోకి నడిపించిన విధానానికి ఆ సిలువ ఒక సూచన. తన ప్రాణము బదులుగా ప్రాణమును అప్పగించి తన రక్తమును ఖైదముగా చిందించి పాపపు బానిసత్వం నుంచి విడుదల చేసిన దేవుని కార్యములకు ఒక సూచన మాత్రమే ఈ సిలువ. They looked at the bronze, ఆ వెండి సిలువను చూసి వారు బ్రతికారు. Jesus is calling us to look at Jesus in this present Lent season. వేలాడుచున్న క్రీస్తును చూడండి. ఆ కొయ్య సిలువ అయితే ఉంచబడినటువంటి ఆ పాము క్రీస్తే. దాన్ని చూచినప్పుడు భయంకరమైన రోగములు, కుమారుని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. ఆమె ఏం చూచింది యేసులో? అందరేమో నన్ను స్వస్థపరచమంటే ఈమె 13 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనలో క్రీస్తును అనగా దేవుని చూసింది. ఇతడు నిజముగా దేవుని కుమారుడని నమ్మింది. ఆయన శరీరం, ఆయన చెంగులో కూడా దేవుని మహిమ ఉందని నమ్మింది. అందరూ నన్ను ముట్టుకోవాలంటే ఈమె నేను ముట్టుకోవాలని ఆశించింది. ఆ బ్రోన్స్
ఆ యొక్క పామును చూస్తున్నప్పుడు వాట్ వాస్ ద మైండ్ ఆఫ్ ద పీపుల్? దే వర్ నాట్ లుకింగ్ ఎట్ ద బ్రోన్స్ స్నేక్, దే వర్ లుకింగ్ ఎట్ గాడ్. దేవుని చూస్తూ ఉన్నారు, వేలాడుచున్న క్రీస్తును చూస్తూ ఉన్నారు, ఆ సిలువను చూస్తూ ఉన్నట్లుగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ద రెమెడీ, ద హీలింగ్ షోస్ దట్. ఆ స్వస్థత మనకి ఏం చూస్తుందంటే జీసస్ ఈజ్ ద ఓన్లీ హీలర్ అండ్ రెమెడీ. మనకు ప్రత్యామ్నాయం, మనకు స్వస్థతకు ప్రత్యామ్నాయం యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ, శృంగార దేవాలయం దగ్గర ఆ యొక్క మన అకుంటి వారి దగ్గర మాట్లాడుతున్నాడు. శృంగార దేవాలయం దగ్గర ఏమంటున్నాడు? వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. రైజ్ అండ్ వాక్, లేచి నిలబడి నడుమన్నాడు. బంగారం లేదు, వెండి లేదు, క్రీస్తును చూస్తున్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ వెండి, ఏ బ్రాంజ్ కానీ గోల్డ్ కానీ లేదు, కానీ ఐ హ్యావ్ క్రైస్ట్, ఐఎమ్ గివింగ్ యూ క్రైస్ట్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. లేచి నడుమన్నాడు. ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు జీవితం కూడా అదే. వాళ్ళు సిలువలో అనగా ఆ కట్టెలో ఉన్నటువంటి బ్రాంజ్ పామును చూస్తున్నప్పుడు ఆ పామే క్రీస్తుగా కనపరచబడుతుంది. వికేరియస్ స్నేక్, మహారౌద్రము కలిగినటువంటి ఆ యొక్క పామును చూస్తున్నారు. చూసినప్పుడు స్వస్థత కలిగింది. ఆ సిలువలో ఉన్న క్రీస్తును చూసినప్పుడు, నా దగ్గర వెండి బంగారములు లేవు, ఐ హావ్ క్రైస్ట్ ఇన్ మీ. ద క్రాస్ పాయింట్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. Cross is not God, but cross always presents the presence of Jesus in your life. ఈ సిలువ దేనికి సూచన? క్రైస్తవుడిగా నన్ను గుర్తుపడతారు. ఈ సిలువ క్రీస్తు నాలో ఉన్నాడు అన్నదానికి ఇదొక ముంగుర్తు. ఈ సిలువ ధరించినప్పుడు క్రీస్తును నాలో ధరింప చేయబడి ఉన్నాడు. ఐఎమ్ ద క్యారియర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. యేసు రక్షణను మోసుకుని వెళుతున్న దానికి సూచన ఈ సిలువ నాకు. వాట్ రియల్ వండర్ఫుల్. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అక్కడ ఈ మాట చెప్పబడలేదు, కానీ చెప్పబడుతూ ఉంది. వారు తేరి చూడగా స్వస్థత పొందిరి. ద మీనింగ్ హియర్ ఇస్ రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనకు ఆయన ద్వారానే ఉపశమనం, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే రక్షణ. సిలువను చూడు, సిలువను చూచుకున్నది శిల సమానమైన దేవుని ప్రేమ, దేవుని శక్తిని చూడు. అపొస్తలుల కార్యములు 4:12 ఏమంటాడంటే, మరి ఎవరి వలన రక్షణ కలుగును? మరి ఎవరి వలన రక్షణ కలుగును? నీ నామములనే, నీ నామం వలననే మాకు రక్షణ పొందవలన కానీ, ఆకాశమందు క్రింద ఉన్న ఆకాశం కింద ఉన్న మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. There is salvation only in your name, none under the sky. ఆకాశం క్రింద ఉన్న ఏ నామములో స్వస్థత లేదు. It is only in the name of Jesus. నాకు స్వస్థత ఎక్కడ ఉంది? ఏ నామం లేదు. ఆకాశం కింద ఉన్న ఏ నామం లేదు, నీ నామమే. ఓన్లీ ఆన్ యువర్ నేమ్. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యేసుక్రీస్తు నామమునందే ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9, మీరు విశ్వాసము చేత కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు. అది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్స్ ఓన్లీ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. లుక్ అట్ ద క్రాస్, లుక్ అట్ ద హ్యావింగ్ జీసస్. కృప వలన, విశ్వాసం వలననే ఇది దేవుని వరంగా ఇవ్వబడినది. అది క్రియ వలన కలిగినది కాదు, కానీ ఎవడు నువ్వు అతిశయింప క్రియల వల్ల కలిగింది కాదు. ఇట్ ఈస్ నాట్ బై ఏదో నువ్వు చేసి దేవుని ఒప్పించేది. దేవుని కృపా సన్నిధానం బట్టి నీకు ఇవ్వబడుతున్నది యొక్క రక్షణ. ఇదే ఆకాశమందు కింద ఉన్న ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ ఉంది. దట్ ఈస్ వాట్ వెన్ దే ఆర్ లుకింగ్ అట్ ద క్రాస్, they have to think that only the Jesus and the Christ on the cross, he is the salvation for the human redemption. మానవుని యొక్క విమోచనకు ఆయననే మనకు ఉపశమనమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే దేవుని బిడ్డలారా, రోమా 8:10 చక్కని మాట మనం జ్ఞాపకం చేయబట్టాడు. చూడండి ఒకసారి దయచేసి. వాక్యం ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను
నీ నోటను నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. అది ఏమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. నీ హృదయంలో ఒప్పుకొని నువ్వు విశ్వసిస్తే ఏమని చెప్పదుము? పౌలు అంటాడు, ఏమని చెప్పదుము? వాక్యము నీ యొద్దన, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. వాక్యము నీ నోట ఉంది, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించిన వాక్యం, విశ్వాస వాక్యం ఇదే. దట్ మీన్స్ కీప్ ద వర్డ్ ఆన్ యువర్ టంగ్ అండ్ ఇన్ యువర్ హార్ట్. అదేమనగా మన ప్రభువుని నోటితో ఒప్పుకో, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయం మందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు. దట్ మీన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ ఎవిడెంట్. ఇట్స్ అ విజిబుల్ ఫోర్స్. కనబడుచున్న దేవుని శక్తి అది. వారు ఎప్పుడైతే దాన్ని చూస్తున్నారో, దేర్ ఈజ్ అంటే కనబడుచున్నటువంటి ఆ సిలువలో వేలాడుచున్న క్రీస్తుల నుండి ఒక రక్షణార్థమైన శక్తి నీలోనికి ప్రవేశించింది కనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సమ్ ఫోర్స్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ గాడ్ జీసస్ బై ఫెయిత్. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించటం వలన నీవు రక్షింపబడి దేవుని శక్తిగా అది నీలో ప్రవేశించి దేవునికి ఇష్టమైన దహనబలిగా నిన్ను మార్చుచు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయన పేరు యేసుని పెడతావు, ఎందుకంటే ఆయన తన ప్రజలను పాపము నుండి విడుదల కలిగ చేస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆయనే తనను రక్షించుకుంటాడు తన ప్రజలను. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నిజమే దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు థింక్ దీస్ థింగ్స్. ఆ పాము వారు గునిగి సనిగినప్పుడు, వారి హృదయములలో దుఃఖించి దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేసినప్పుడు వారు దేవుని యొక్క శక్తిని కోల్పోయినారు కనుక మరణానికి పాత్రులయ్యారు. ఎప్పుడైతే నోటి యందు విశ్వసించి మా వాక్యం ఉంచుకొని హృదయంలో దాచుకొని ఒప్పుకుంటావో, యేసు యందే నీకు రక్షణ. నిజమే, ఆయన కుమారుని కొంటావు, ఆయన తన ప్రజలను తన పాపము నుండి ఆయన రక్షించుకుంటాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి, దెన్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. కదా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి క్రీస్తు దేశానికి కూడా రక్షణ కలిగించేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. When they are looking at that snake, it is the God's power that really went into them. కనుక దేవుని ఒక సత్యం మనకు జ్ఞాపకం, మీరు బాప్తిస్మము యందు ఆయనతో కూడా పాతి పెట్టబడి, the realization and the experience of looking at the cross, that snake, frozen snake, ఆ కట్టె సిలువ, ఆ స్నేక్ ఇస్ జీసస్. ఏమంటాడంటే, మీరు బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన వాడి ప్రభావమునందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడి ఉన్నారు. హల్లెలూయా. మీరు బాప్తిస్మము ఆయనతో కూడా సమాధి చేయబడిన వారై, చనిపోయినబడిన వారై, పాతి పెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపబడిన వారి ప్రభావం చొప్పున తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని బట్టి మీరు కూడా లేపబడి ఉన్నారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. Therefore the snake and that stick becomes the symbol of cross and the Christ, and the healing comes by looking at him, by believing at him and following him. You will have the result and salvation in your life. The serpent on the pole brought peace and reconciliation. మరణ హోమంతో ఉన్న వారికి, మరణ బాధలో ఉన్న వారికి ఆ కట్టె మీద ఉన్నటువంటి ఆ పాము, ఆ బ్రోంజ్ పాము, ఇట్ బ్రాట్ పీస్, సమాధానమును, అండ్ రికన్సిలియేషన్, దేవునితో సమాధాన పరచబడిన జీవితం, వ్యక్తిగతమైన సమాధానం, నీ హృదయంలో నేను దేవునితో ఉండగలిగిన జీవిత విధానం, నీకును నీ దేవునికి సమాధానపరచబడిన అన్యోన్య జీవితం మనం జ్ఞాపకం. Therefore, the Christ is the cross is the symbol of God's peace and reconciliation. నిజమే దేవుని బిడ్డలారా, cross is the symbol of peace and reconciliation. The serpent on the stick, నిలబెట్టబడిన ఎత్తబడిన ఆ కర్ర, ఆ పాము కూడా నీకు అంతరంగిక సమాధానం, నీకును నీ దేవునికి ఉన్న సంబంధం సరిచేయబడి రక్షణ పొందిన సూచనగా అది ఇయ్యబడి ఉన్నది. సమస్తమైన దయచేసి చదవండి ఒకరు ఏమన్నా. కొలస్సీ 1:20-21 వచనం.
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి కొలస్సి భూలోక 1:20-21 చెప్పండి, చదవండి. ఆయన శిలువ ఆయన రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. ఆయన అభిష్టమైన అతని ఇష్టమైంది ఏంటండి అవి చూడండి. మరియు గత కాలమందు ఆయన సిలువ 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 రక్తము చేత, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నాయను పరలోకమందు ఉన్నాయను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన తండ్రి యొక్క అభిష్టమాయను. ద క్రాస్ పాయింట్స్ టు ద హోల్ పీస్ అండ్ రికన్సిలియేషన్. భూలోకమందు ఉన్నాయి కానీ అని పరలోకమందు ఉన్నాయని కానీ. ఎస్ దేవుని బిడ్డలారా, కన్ఫెషన్ ఆఫ్ యువర్ సిన్. ఐసార్యులు పోయి మేము తప్పు చేశాం, దేవునికి విరోధంగా నీకు విరోధంగా తప్పు చేశాం. అండ్ దేవర్ కన్ఫెసింగ్, దేవర్ క్రైయింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, అండ్ గాడ్ గేవ్ దెమ్ సాల్వేషన్. క్రీస్తును చూస్తే రక్షణ, ఏసి అందే నిత్య జీవం, ఏసి అందే నిత్య జీవం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. మనం మన పాపం ఒప్పుకుని ఎడల ఆయన మన ప్రతి పాపం నుండి పవిత్రం చేసి, యోహాను పత్రిక 1:9 ఆయన మన ప్రతి పాపం నుండి పవిత్రపరచబడను. కమ్ టు ద లార్డ్ లైక్ ఇజ్రాయలైట్స్. కన్ఫెస్ దట్ యు హావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్ అండ్ యూ విల్ హ్యావ్ సాల్వేషన్. ద క్రాస్ ఇస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ యువర్ పీస్, రికన్సిలియేషన్. దేవునితో సమాధానార్థమైన అభిష్టాన్ని ఎరిగి, దేవుని అభిష్టాన్ని ఎరిగి, భూలోకమందైనవి కానీ పరలోకమందైనవి కానీ ఆయన సమాధానపరిచి తనలోనికి సమకూర్చుకొని ఆయన పాత్రలను చెరలోనికి వెళ్ళి చెరగా పట్టుకొని సమస్తము అతనిలోనికి సమకూర్చుకొని తండ్రి యుద్ధంకు వెళ్ళి సమస్తము ఆయన స్వాధీనంలో అధికారంలో ఉంచుకొని ఉన్నాడు. క్రాస్ పాయింట్స్ టు ద ఫర్గివ్నెస్ అండ్ ద సాల్వేషన్. Forgiveness and salvation. People of Israel received physical life, spiritual life, when they looked about at Jesus Christ on the cross. Let us look to the cross, on the cross, Christ on the cross. తేరిపారి చూడు, ఆ సిలువలో శిల సమానమైన క్రీస్తు ప్రేమను చూడు, ఆ కాల్చున్న రక్తమును గమనించు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా అతనికి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం కలిగినట్లు ఆయన వారిని ప్రేమించాడు, ఆయన కలుగు చేశాడు. క్రాస్, లుక్ ఎట్ ద క్రాస్, యు విల్ బి సేవ్డ్. ఈ సంఖ్యాకాండం 21 ఇశ్రాయేలీయులు సిలువను చూశారు, ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, వారికి రక్షణ. దేవుడు తన కృప మనకు దయచేయం గాక. ఆమేన్. ఆమేన్.